నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో షేయ్ పార్టీని ఎలుగుల చేసేటందుకు లీడర్లంతా కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగిర్రు, అనుకున్నట్టే ఎలుగుల చేసిర్రు. ఇక ఇప్పుడు ఓట్లు ఓడిసి సర్కార్ను ఏర్పాటు చేసినాక ఈ 20 దినాల కాడ నుంచి ఇంకా హడావిడి తగ్గనే లేదు. ఇప్పుడు షేయ్ పార్టీ సర్కార్ మంత్రులంతా మళ్ళోసారి ఓట్ల ప్రచారానికి బయలుదేరిర్రు. ఇప్పుడేం ఓట్లున్నాయి అని అంటారా? సుపెడత పార్రి ఆగా నెత్తికి లైట్ బుగ్గలున్న పసుపు పచ్చడి టోపీ పెట్టుకొని అత్తం సింగరేణి కార్మికులు లెక్కనే తయారయ్యొచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. ఇటు తెల్ల టోపీ పెట్టుకొని మంత్రి పొంగులేటి సీనన్ను వచ్చిండు. ఇట సింగరేణి ఓట్ల ముంగట షేయ్ పార్టీ మంత్రులు శరోరోకు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఇటు ఎమ్మెల్యేలు కూడా పొట్టు పొట్టు తిరుగుకుంటా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఓట్లప్పుడు ఎట్ట కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగిలో ఇప్పుడు సింగరేణి ఓట్లలో కూడా అలా సంఘపోలను గెలిపించేందుకు ఎవ్వరి కాళ్ళు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో గెలిచిన సంబురంలో షేయ్ పార్టీ వాళ్ళు చిన్న హుషారు చూపెడతలేరు అనుకో రాదు. ఐఎన్టీయూసీ సంఘపోలను గెలిపియాలని మస్తు తిప్పల పడుతున్నారు. ఇక ఇదిట్టుంటే అటు మొన్నటిదానక పెద్ద ఓట్లల్లో షేయ్ పార్టీలతో షెయి కలిపి ఓట్లల్లో గెలిచిన ఎర్రన్న పూనంనేని సాంబశివన్న కూడా సింగరేణి ఓట్ల కాడికి వచ్చేటాళ్లకు షేయ్ పార్టీ వాళ్లకు షెయి ఇచ్చిండు. ఏఐటీయూసీ తరపుకెంచి ప్రచారం చేసిండు. ఇట్ట ప్రచారానికి పోయిన కడ జరంతా గడబిడ కూడా అయిందనుకో రాదు. ఆటోళ్ళు ఇటు ఇటోళ్ళు ఒకరినొకరు ఒక తీరుగా నూక్కున్నారు. ఈగిటు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సారు సుత మస్తు హుషారుగా చేసిండు ప్రచారం. ఇంతకు మునిపే సారు సింగరేణి కార్మికుల లెక్కన ఏషం కట్టుకొని అసెంబ్లీకి పోయినోడు ఆయే కంత మాత్రం చేయడానిగా. ఇక ఇదిట్టుంటే బుధవారం నాడే ఓట్ల ఉడుతోని సోమవారం నాడు అంబటేళ్లతోనే ఓట్ల ప్రచారానికి ముగింపు పలికిరు లీడర్లు. ఆఖరినాడని మంత్రులు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగిలు అన్నట్టు. ఇక ఈ 2 సంఘాలే కాదు అటు టీబీజీ కేఎస్ కూడా పోటీలనే ఉన్నదట. మరి చూడాలే పోయిన 2 మాటల గెలిచి మూడోసారి గెలిచేందుకు ఉపాయాలు ఇస్తున్న కారు పార్టీ వాళ్ళ గెలుస్తారో లేకుంటే గెలిచి ఊపు మీద ఉన్న షేయ్ పార్టీ వాళ్ళ పోతుల సంఘపోలు గెలుస్తారో రెండింటిని కాదని ఎర్రన్నల సంఘపోలు గెలుస్తారో అనేటిది గాని మొత్తానికి మాత్రం సింగరేణి గనుల్లో 3 ముక్కలాట జోరుగా నడుస్తున్నది పోండ్రి.